తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు సంబంధించి 8,500 ఎకరాల భూమి కబ్జాకు గురవుతున్నాయని రాష్ట్ర వానర సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. భూములకు రక్షణ కల్పించి సనాతన ధర్మ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ హ్యాబిట్స్లోని తెలంగాణ దేవాదాయ శాఖ కార్యాలయం ముందు వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఇంద్రస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని వారు అన్నారు. దేవాలయ భూములు కబ్జాకు గురవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. దేవాలయ గత ప్రభుత్వం నిర్మించిన అడ్వకేటును దేవాలయ భూములను కాపాడాలని అడ్వకేటు భూములను నగర్ హనుమాన్ దేవాలయాన్ని కూల్చిన వారిపై దేవాలయ భూములను రక్షించి హైకోర్టులో పిలివేసి వాటిని రక్షించి మళ్ళీ దుర్మార్గుల చెర నుండి ఇవన్నీ ఇడిపించి దేవాలయ కమిషనర్ గారికి అప్పచెప్తే అవన్నిటిని కూడా వాటి మీద చర్యలు ఇంప్లిమెంటేషన్ చేయకుండా వారి మీద చర్యలు తీసుకోకుండా కేవలం కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంగా వానసేన తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఫిల్మ్ నగర్ ఆంజనేయ స్వామి దేవస్థానం, భద్రాచల రామచంద్ర స్వామి దేవస్థానం భూములు ఇంకా మిగతావి చాలా చోట్ల వానరసేన తరఫున ఈ రోజున మేమంతా పిలివేసి హైకోర్టులో వాటి అన్నిటినీ కూడా దుర్మార్గుల చెర నుండి విడిపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజున దేవాలయ భూములను కమిషనర్ గారు వాటిని రక్షించకుండా వారి మీద యాక్షన్ తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. మేము ఈ చర్యను ఖండిస్తున్నాము. జై శ్రీరామ్. వీటన్నిటిని కూడా అంటే రక్షించు దేవాదాయ శాఖ భూములన్నిటి గురించి రక్షించుకోవాలి, వాటిని కాపాడుకోవాలి. అక్కడ ధరలు ఎక్కువ పెరగడం వల్ల భూములన్నీ కూడా కబ్జా చేయబడుతున్నది. వాటిని చూసుకోకుండా వీళ్ళే ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు, దేవాదాయ మినిస్ట్రీ వాళ్ళు అందరూ కూడా వారికి సంబంధించిన వారు. మేము ఇంతకుముందు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాకుండా అంతకుముందు ఉన్న ప్రభుత్వం యొక్క మినిస్టర్ వాళ్ళు కూడా వచ్చి కబ్జాలకు ఎక్కడెక్కడ చేసుకోవాలని ఎత్తుకోవడం కూడా జరిగింది. అది మా కళ్ళతోటి మేము చూసినాం అవన్నీ కూడా. కాబట్టి అప్పుడు మేము ఎన్నో సంవత్సరాలు రావడం పోవడం జరిగింది, ఎన్నో మేము ప్రయత్నాలు చేసినాం. కానీ ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళని కోరుకునేది, డిమాండ్ చేసేది ఏంటి అంటే దేవాదాయ శాఖ భూములను నాట్ ఓన్లీ ఇన్ సీతారామ స్వామి టెంపుల్ ఇన్ అత్తాపూర్ లోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో భూములు ఇటువంటి భూములన్నీ కూడా కబ్జాలు చేయబడుతున్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా కాపాడవలసిన బాధ్యత దేవాదాయ శాఖ వారికి ఉన్నదని వారిని మేము డిమాండ్ చేస్తున్నాం.